మేము హల్లెలూయా. సో మనం ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలియా యొక్క ఆత్మను దేవుడు ఎన్నిసార్లు తన పరిచర్యలో ఈ భూమిని ఆడుకుంటాడు అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ. 5 సార్లు దేవుడు ఏలియా యొక్క ఆత్మను వాడుకుంటాడు. ఆయన మొదటిది ఏలియా, రెండవది ఎలీషా, మూడవది బాప్తిజమిచ్చు యోహాను, నాలుగవది మొదటి రాకకు ముందు బాప్తిజమిచ్చు యోహాను మినికి ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏ విధంగా నింపబడ్డాడో రెండవ రాకకు ముందు కూడా మనం రెండవ రాకకు ముందున్నాం. మనం ఈ రెండవ రాకకు ముందు కూడా ఒక మనిషిని ఈ లోకంలో పుట్టించి దేవుడు అతన్ని ఏలియా యొక్క ఆత్మ చేత, ఏలియా యొక్క శక్తి చేత అతన్ని నింపుతాడని దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్న లేఖనం చూడండి. సంగతి అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే, ఏ సంగతి అంగీకరించుటకు? ప్రభు చెప్పే సంగతి అంగీకరించడానికి నీకు మనసు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. దాని మీది లేఖనాలు మనం ధ్యానం చేసుకుంటే బాప్తిజం ఇచ్చి యోహాను గురించి దేవుడు మాట్లాడాడు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క జన్మ గురించి చూసుకుంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. అదేవిధంగా ఆయన తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పడానికి, అవిధేయుల వారిని నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పడానికి ఏలియా యొక్క ఆత్మయు, ఏలియా యొక్క శక్తి కలిగి ఈ లోకంలో జన్మించి యేసు ప్రభు యొక్క మొదటి రాకకు ముందు ఆయన ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిప్పడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు వైపు తిప్పడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు అనగా ఆయన ఈ లోకముకు శిష్యుగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు. కానీ వాస్తవానికి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసు క్రీస్తు గురించి ఈ లోకంలో ఎవరైతే సువార్త చెప్పారో, ఎవరైతే ప్రపంచమంతా తిరిగి సువార్తను ప్రకటించారో, ఆ సువార్తను ప్రకటించిన వారు ఎవరనగా యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులైన అపోస్తులైన ఈ అపోస్తుల బోధ చూడండి. యేసు క్రీస్తు గురించి ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నదిలో నిలబడి మీరు ఆయన వైపు తిరగండి, ఆయన మీ మధ్యలో ఉన్నాడు, మెస్సియా మీ మధ్యలో ఉన్నాడు, క్రీస్తు మీ మధ్యలో ఉన్నాడు, ఆయన ఎవరో నేను ఎరగను కానీ ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, ఆయనను మీకు చూపించడానికి, ఆయనని లోకానికి పరిచయం చేయడానికి, మరియు పెళ్లి కుమారుని ఈ లోకానికి చూపించడానికి నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను ఆయన మీకు బాప్తిసం ఇచ్చునని బాప్తిసం ఇచ్చి యోహాను యేసు క్రీస్తును ప్రకటించడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అనగా యేసు బాప్తిసం ఇచ్చి యోహాను ఇశ్రాయేలు ప్రజలు వారు తండ్రులైనారు. వారు ఎవరికి తండ్రులు అనగా అపోస్తులకు తండ్రులైనారు. సో వాళ్ళ మనసులను, వాళ్ళ యొక్క హృదయాలను, వాళ్ళ యొక్క జీవితాలను యేసు క్రీస్తు వైపు తిప్పడం ప్రారంభించి అదేవిధంగా అపోస్తుల వైపు తిప్పడము ప్రారంభించారు వారు. బాప్తిసం ఇచ్చి యోహాను